యోగం పాదయాత్ర ఇటు స్టీల్ ప్లాంట్ చేరుకుంది. అయితే నారా లోకేష్ ని స్వాగతం పలికేందుకు కనుక భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు కానీ లేదంటే వీర మహిళలు కానీ ఇటు స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. మన దగ్గర కొంతమంది జన సైనికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని సార్ ఏంటి సార్ ఇంత భారీ ఆహ్వానం పలుకుతున్నారు, ఏ విధంగా లోకేష్ దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకెళ్ళబోతున్నారు? ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచక పాలన ప్రజలు విసిగిపోయారు. దీంట్లో భాగంగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడాలి, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీద మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కావడం జరిగింది. ఈ సందర్భంలో నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర గాజువాక ప్రాంతంలోకి ఎంటర్ అయింది కాబట్టి ఆయనకి గౌరవపదంగా మా అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాలు లోకేష్ గారి పాదయాత్రలో మన సైన్యానికి అందరూ కూడా పాల్గొవాలి, విజయవంతం చేయాలనే ఆదేశం మేరకు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పవన్ తాతారావు గారి ఆదేశం మేరకు మేము అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది. యువ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారు? ఈరోజు ఒక యువ నేత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు మీ ప్రాంగణానికి వస్తున్నారు, ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు? ఈరోజు ముఖ్యంగా యువగల కార్యక్రమంలో మన నారా లోకేష్ గారు గాజువాక ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు, అలాగే ఏదైతే మన జనసేన నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ గాజువాక నియోజకవర్గంలో ఒకే ఒక సమస్య, అతిపెద్ద సమస్య ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక దిశగా టీడీపీ జనసేన ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాయి. ఈ ఏదైతే మరి ప్లాంట్లో మరి స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వాలు చూపిస్తున్న ఈ మొండి వైఖరిని కంపల్సరిగా అడ్డుకుంటాం. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేసి అత్యధికంగా మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మేము నిర్ణయించుకొని తీసుకుంటాం. చూసాక చాలా వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అయితే కనుక ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు సంబంధించి వీర మహిళలు కూడా ఉన్నారు. మేడం ఏంటి ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఎటువంటి సమస్యలు ఈరోజు లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు? మన విశాఖపట్నంలో ఉన్నాయంటే కుంభకోణం జరుగుతుందండి. ఎక్కడికక్కడ కొండలు ప్రతిదీ కూడా కబ్జా చేస్తున్నారు. మీరు మొన్న కూడా చూసుకుంటే విఐపి రోడ్లో దానికి కూడా మేము పెద్ద నిరసన తెలియజేస్తే ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కార్యక్రమాన్ని చేయనివ్వకుండా మా మనోహర్ గారిని కూడా అరెస్ట్ చేసి చాలా అంటే దుర్మార్గమైన పాలన ఎక్కడుందంటే ప్రస్తుత ప్రభుత్వం పాలనే ఉంది. సో డెఫినెట్ గా దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇరు పార్టీ నాయకులు కూడా నిర్ణయం తీసుకుంటారండి. మేడం ఇటీవల ఏదైనా ప్రశ్నిస్తే గొంతుకు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. మొన్న కూడా మీరు కూడా అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా చూస్తారు? లోకేష్ కి ఎటువంటి స్వాగతం పలుకుతున్నారు? 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను ఎప్పుడు కూడా ప్రతిపక్షం పని చేయనీయకుండా ఎప్పుడూ కూడా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పాదయాత్ర చేసి తండ్రి చనిపోయాడని పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఇలా అడ్డంకులు సృష్టించుంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నిస్తున్నాం. ప్రజా సమస్యల మీద ప్రజాక్షేమం కోసం మేము ఏదైనా జనసేన పార్టీ తరఫున ఏదైనా మేము నిరసన తెలియజేస్తే హౌస్ అరెస్టులు చేయడము లేదా మహిళలను కూడా చనిపోకుండా అత్యంత అమానుషంగా అరెస్టులు చేయడం జరుగుతుంది. నిన్న కాక మనం చూసుకుంటే మనోహర్ గారిని కూడా నోటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. శాంతియుత ధర్నాలు కూడా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. వై నాట్ 175 అనుకుంటూ మేము ఈసారి కూడా 175 కొడతామని చెప్తున్న వాళ్ళు సిట్టింగ్ ఇన్ఛార్జీల్ని మార్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఏదైనా కూడా శాంతియుతంగా ప్రజాక్షేమం కోసం మంచి పరిపాలన అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అదే రకంగా మేము ఈ రోజు నారా లోకేష్ గారి పాదయాత్రలో సంఘీభావం తెలియజేస్తాం. అయితే కనుక వీర మహిళలు కావచ్చు లేదంటే జనసైనికులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే వచ్చి చాలా స్వాగతం కూడా పలుకుతున్నారు. ఇక్కడ వచ్చేటువంటి లోకేష్ ఏదైతే ఉందో సంబంధించి కూడా లోకేష్ పాదయాత్రకు సంబంధించి మేడం చెప్పండి. ఎంతో ప్రశాంతంగా ఉన్న విశాఖ ఈ వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో వైజాగ్ ఒక గంజాయి మాఫీ కదా భూ కబ్జాలతోటి ఈ వైసీపీ పాలన దౌర్జన్యంగా పరిపాలించింది. ఇంకా ఆయనకి ఒక 90 రోజులు మాత్రమే ఉంది. జనసేన టీడీపీ కాంబినేషన్ లోని మా ఈ ప్రజలందరూ ఎంతో బాగుంటుందని మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. జై జనసేన. చూసాక జనసేన నాయకులు కావచ్చు లేదంటే మొత్తం అందరూ కలిపి ఈ రోజు వీర మహిళలు అందరూ కూడా ఈ రోజు రావడం జరుగుతుంది. ఇటు లోకేష్ పాదయాత్రకు సంబంధించి యువగలంకి ఘన స్వాగతం పలుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ జరుగుతున్న విగ్రహం దగ్గర ప్రస్తుతం జనసేన నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. జనసేన అదేవిధంగా జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కూడా రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. రెండు జెండాల కలయికతో ఇదే కనుక రానున్న 2029 ఎలక్షన్లో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం మీద రెండు జెండాలు కలిపి తప్పనిసరిగా ఎగురుతాయని చెప్పి ఒక గెలుపు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కూడా ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు విజువల్స్ రూపంలో. అయితే కనుక ఎక్కడ కూడా ఇటువంటి అభద్ర సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా తీవ్రంగా ఏర్పాటు చేసే సందర్భం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కనుక లోకేష్ని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కలుస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా కలవడం జరిగింది. ఇటు ప్లాంట్ పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ స్టాండ్ బలోపేతంగా కృషి చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అందుకు అనుగుణంగానే లోకేష్ కూడా దానికి సంబంధించి పూర్తిగా వారు కూడా ఒక భరోసా ఇచ్చారు. ఇటు పరిస్థితుల్లో తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి కోరికలు కూడా తీరుతాయి. అదేవిధంగా ఏవైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని చెప్పి లోకేష్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఇటు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్వాగతానికి సంబంధించినటువంటి సమాచారం. శ్రైనిలతో ప్రసాద్, ఏపీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి.